హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో ఇండియన్స్ భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారా? దానికి కారణాలేంటి? ఇది నిజమా కాదా? నా ఒపీనియన్ అయితే నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నానండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాలో ఉండే నాన్ ఇమిగ్రెంట్స్ అయిన ఇండియన్స్ పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లుంటుందండి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు ప్రతిదానికి భయపడతారని నేను చెప్పను కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రీజన్ వల్ల మనసులో కొంత భయాన్ని మోస్తూనే ఉంటారండి. అంటే నేనే చాలాసార్లు చెప్పాను, అమెరికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద రోడ్లు చాలా బాగుంటుంది, ఫ్రీ ఎడ్యుకేషను, మంచి స్కూల్స్ అంతా బాగుంటాయి అని నేనే చాలాసార్లు చెప్పాను. అలాగే అమెరికాలో కొన్ని రీజన్స్ వల్ల భయంగా బతకాల్సిన పరిస్థితి కూడా ఉంటుందండి. అలాంటి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందులో మొదటిది పిల్లలు మిడ్ స్కూల్ తర్వాత కానీ లేదంటే హై స్కూల్ కాడి నుంచి కానీ తల్లిదండ్రుల మాట పెద్దగా వినరు, పట్టించుకోరు, లేదంటే కొన్ని చెడు అలవాట్లకి గురయ్యే అవకాశం ఉంటుందని నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. బట్ ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో కూడా పిల్లలకి ప్రమాదం వెంటాడుతూనే ఉంటుందండి ఇక్కడ. అదేంటి అని అంటే, అమెరికాలో చాలా ప్లేసుల్లో పిల్లల్ని తీసుకువెళ్ళిపోవడం, అంటే స్ట్రేంజర్స్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, అబ్స్కాండింగ్ చేయడం అనేది చాలా కామన్ అండి ఇక్కడ. అది కూడా కొన్ని స్టేట్స్లో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మన పిల్లల్ని కంటిన్యూస్గా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారంటే కాపలా కాస్తూనే ఉండాలి. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. మరీ ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళే పిల్లలని అయితే కంటిన్యూస్గా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలండి. ఎక్కడన్నా పార్క్లోకి వెళ్ళి ఆడుకుంటున్నా సరే వాళ్ళ మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి అనమాట. కొన్ని ప్లేసులు సెక్యూర్గానే ఉంటాయండి, అది నేను కాదన్ను. అది ఎంతవరకు సెక్యూర్ అంటే, అది కూడా మన వాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ చెప్పి మనం పక్కకు వెళ్ళేంత వరకే కానీ, అట్లా కానీ ఫ్రీగా వదిలేసి బయట రోడ్ల మీద ఇండియాలో లాగా వదిలేసి మనం ఎట్లా పడితే అట్లా ఇంట్లో వంటలు చేసుకుంటా ఉంటే కుదరదు ఇక్కడ. మన ఇల్లు దాటి పిల్లలు బయటికి వెళ్ళారంటే కంటిన్యూస్గా చూస్తూనే ఉండాలి. ఇక్కడ ఏంటంటే అండి, ఎక్కడైనా సరే పిల్లల్ని తీసుకువెళ్ళిపోయారు అని అంటే కనుక వాళ్ళకి పోలీసులకి న్యూస్ వెళ్తే ఇమ్మీడియట్గా ఆ స్టేట్ మొత్తంలో, అంటే మేముంటుంది మిషిగన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మిషిగన్లో ఎక్కడైనా సరే ఏ పిల్లోడినైనా అట్లా తీసుకెళ్తే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తే ఇమ్మీడియట్గా ప్రూఫ్స్తో సహా, అంటే వాళ్ళు ఏ కార్లో వచ్చారు, కార్ కలర్ ఏంది కానీ, కార్ నెంబర్ కానీ, లేకపోతే ఆ పిల్ల ఎవరైతే తీసుకెళ్ళిపోయారో ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎలా ఉంటారు, ఏంటి, తెల్లవాళ్ళ నల్లవాళ్ళ, లేకపోతే ఎంత వయసు ఉండొచ్చు, ఎలాంటి కలర్ ఉండొచ్చు, ఇవన్నీ చెప్తారండి క్లియర్గా. ఆ మెసేజ్లో మెన్షన్ చేస్తారు. యాంబర్ అలర్ట్ అని ఒకటి వస్తుందండి. అది స్టేట్లో ఉండే ఆ మొబైల్ నెంబర్స్ ఎవరైతే వాడుతున్నారో ఆ స్టేట్లో ఉండే వాళ్ళందరికీ వెళ్తాయి ఇమ్మీడియట్గా ఎట్ ఏ టైము. మేము ఇక్కడికి వచ్చినాక ఆల్మోస్ట్ ఒక 6-7 months తర్వాత మాకు ఒకే మంత్లో 3 యాంబర్ అలర్ట్స్ వచ్చినాయండి. నేను చాలా భయపడిపోయాను, అమ్మ ఇది అసలు సెక్యూర్ కాదట్టుంది, ఏంది ఇట్లా వచ్చినాయి. ఆ తర్వాత నేను ఇంతవరకు ఒక యాంబర్ అలర్ట్ కూడా చూడలేదండి. కానీ కొన్ని స్టేట్స్ గురించి వింటుంటే నాకు భయం వేసింది. ఆ ప్లేస్కి వెళ్ళాలన్నా భయం వస్తుంది. ఏంటంటే ఎవ్రీ వీక్ ఒకటి వస్తుందంట, ఎవ్రీ వీక్. మేబీ మన ఇండియన్స్ పెద్దగా ఫేస్ చేసి ఉండకపోవచ్చు కానీ అందరికీ తెలుసు అండి, అమెరికాలో ఉండే ప్రతి ఒక్క నాన్ ఇమిగ్రెంట్ అయిన ఇండియన్కి ప్రతి ఒక్కరికి తెలుసు, చాలా వరకు అందరికీ తెలుసు. ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం అనేది చాలా జరుగుతుంటాయి, చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా జరుగుతున్నాయండి. ఇండియాలో ఏమి అబ్బాస్ ఫుల్ సెక్యూర్డ్ అని నేను చెప్పను, కానీ కొంతవరకు నయ్యం. పల్లెటూళ్ళు అనుకోండి, మనం ఇంట్లో పని చేసుకుంటా చూస్తూ ఉండమంటే ఎవరో ఒకళ్ళు చూస్తూ ఉంటారు, ఆ ప్రాబ్లమే లేదు. ఇక్కడ అది కాదు పరిస్థితి. మనకు తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటుంటే చూడమన్నాం కదా అంటే ఏమో చెప్పలేం కదా పరిస్థితి. కొన్ని ప్లేసుల్లో అయితే హోమ్లెస్ పీపుల్ ఉంటారు, చాలా కారుల్లో వచ్చి తీసుకెళ్ళిపోతారండి. ఇక్కడలాగా ఇండియాలో లాగా ఏదో మొత్తం మందులు పెట్టి అంత సీన్ ఉండదు. కారులో రావడం, వేసుకొని వెళ్ళిపోవడం అంతే. దొరికారంటే ఎల్లోన్గా దొరికారు అంటే వేసుకొని వెళ్ళిపోవడమేనమాట. అది ఓన్లీ ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకే కాదండి, మిడ్ స్కూల్ వాళ్ళ విషయాల్లో కూడా జరుగుతాయి. నాకు తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, 2-3 విషయాలు. ఒకటి, ఎలిమెంటరీ స్కూల్ దగ్గరికి స్ట్రేంజర్స్ కారులో వచ్చి ఎవరన్నా పిల్లలు ఎలోన్గా నడుచుకుంటూ వెళ్తుంటే, అంటే పక్కనే ఇల్లు అనుకోండి, పక్క లైన్లోనే ఇల్లు అనుకోండి, నడుచుకుంటూ వెళ్తారు కదండి. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ అయితే అట్లా అస్సలు వదిలిపెట్టరు, బట్ అమెరికన్స్ అట్లా వదిలేస్తారనమాట. రమ్మని చెప్పి ఏదైనా 4th grade 5th grade పిల్లలు అయితే వదిలేస్తారు.
సో అలాంటి సిచ్యువేషన్లో వస్తారు, వచ్చి మీ మమ్మీ మాకు తెలుసు, మీ డాడీ మాకు తెలుసు, నేను తీసుకురమ్మన్నారు, వచ్చి కార్ ఎక్కు, దాన్ని నేను డ్రాప్ చేస్తాను, నేను లిఫ్ట్ ఇస్తాను, ఇట్లా చెప్తారండి. సో ఆ స్కూల్ వాళ్ళకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ పాప కానీ ఇమ్మీడియట్గా అందరికీ మెయిల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి, కాల్స్ వస్తాయి అనమాట. సో ఆ విధంగా అయితే నిజంగా చాలా కేర్ తీసుకుంటారండి. కానీ ఆ అబ్స్కాండింగ్ పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం అనేది మాత్రం ఎక్కడ ఆగటం లేదండి, చాలా ఎక్కువ అనమాట. అది చాలా దారుణం. కొంతమంది అయితే ఇల్లు బయటకి పిల్లలు పక్కనే ఇంటి బయట వాకిట్లో ఆడుకుంటున్నా కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. బయటకు వచ్చి ఒక పర్సన్ పర్టికులర్గా ఆ బేబీని చూసుకుంటూ ఉండాలి. ఈవెన్ మిడ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు, హై స్కూల్కి వెళ్ళే వాళ్ళని కూడా ఇట్లా అడుగుతుంటారండి. ఎవరో ఒకళ్ళు కార్లో వచ్చి రండి మేము లిఫ్ట్ ఇస్తాము ఇట్లా అడుగుతూ ఉంటారు. సో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈవెన్ మిడ్ స్కూల్ పిల్లలైనా కూడా కొంతమంది 2-3 కలిసి వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అవి చాలా ఎక్కువ అండి ఇక్కడ. కొన్ని స్టేట్స్లో అయితే ఇంకా చాలా ఎక్కువ, కొన్నిట్లో కొంత తక్కువ. ఇండియన్ కమ్యూనిటీస్లో ఇట్లాంటివి జరిగేవి కొంచెం తక్కువే. కానీ ఓవరాల్గా అమెరికాలో చూసుకుంటే కనుక పిల్లల్ని అట్లా తీసుకెళ్ళిపోవడం అవి చాలా ఎక్కువ అనమాట. ఇకపోతే మిడ్ స్కూల్, హై స్కూల్కి వస్తే ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ వేరుంటాయండి. అక్కడ చెడు సావాసాలు చేయడము, చెడు వాటికి అలవాట్లు పడడము, ఇట్లాంటివి చాలా ఉంటాయి. కాకపోతే మన ఇండియన్స్ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటారు, చెప్తా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. కానీ ఎంతవరకు జాగ్రత్తగా ఉంటామండి? బయటికి వెళ్తే చాలు పిల్లల మీద. ఈవెన్ రీసెంట్గా చాలా చోట్ల మేము విన్నాము, వాల్మార్ట్లో అయితే వాల్స్ మీద పేపర్స్ పెట్టుంటారు, ఈ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, ఈ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారని వాళ్ళ ఫోటోలు, పేర్లు అవన్నీ పెట్టుంటారు. టార్గెట్లో, వాల్మార్ట్లో ఇట్లాంటివి కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. అస్సలు పిల్లల్ని మనం చేత్తోటి బయటికి వెళ్ళినప్పుడు కూడా వదిలేయకూడదు, అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ పిల్లల్ని. సో అది చాలా పెద్ద భయం అండి ఇక్కడ. ఇండియాలో కూడా ఉంది, నేను కాదంటలేదు, కాకపోతే ఇక్కడంత ఎక్కువ లేదనమాట. ఇక్కడలాగా మరీ టూ మచ్ కాన్సన్ట్రేషన్ పిల్లల మీద పెట్టాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇకపోతే రెండవదండి, ఇక్కడ ఉన్నన్ని దరిద్రాలు ఇంకొకటి ఉండవండి, వేరే చోట ఎక్కడ ఉండవండి. గన్ కల్చర్ కావచ్చు, రేసిజం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంకా ప్రతి దొంగతనాలు కావచ్చు, ప్రతిదీ అన్నీ ఉంటాయండి ఇక్కడ. కొన్ని మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ నేను రియల్గా జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ చెప్తానండి, ఒక్కోదానికి రిలేటెడ్గా. కొన్ని ఏరియాల్లో లిటరల్గా దొంగతనాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. అందులో కూడా ఇండియన్స్ మీద చాలా ఎక్కువ జరుగుతున్నాయి దొంగతనాలు. మీరు న్యూస్లో వాటిలో చూసే ఉంటారు. దారిని వెళ్తుంటే ఆపేసి మాకు ఇట్లా ఇవ్వండి అని అడగడము. గోల్డ్ అవి మనకి ఇండియన్స్కి చాలా ఎక్కువ ఉంటుంది కదండి, మెళ్ళ వేసుకుని. మన వాళ్ళు కూడా కొంచెం హెచ్చలుగా మా గంగా ఉండే చూడండి అని చెప్పి ఇక్కడి నుంచి ఇక్కడ దాగేసుకొని వస్తారు. ఇండియా నుంచి వచ్చే పేరెంట్స్ కూడా చాలామంది పాపం తెలియక మెళ్ళో ఎంత పొడుగున నల్లబోసలు, దారాలు, ఉంగరాలు, బొంగరాలు అన్నీ పెట్టుకొని, గాజులు గీజులు ఎంత పొడుగున, చెవులు ఇవన్నీ పెట్టుకొని వచ్చేస్తారు. వాళ్ళకి తెలియదు, వీళ్ళు చెప్పరు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఇప్పుడు కొన్ని స్టేట్స్లో అయితే డైరెక్ట్గా ఇంట్లోనే దొంగతనాలు జరుగుతున్నాయండి, డైరెక్ట్గా జరుగుతున్నాయి దొంగతనాలు. రెండవది గన్స్ గురించి అండి. ఆ గన్స్ గురించి చెప్పాలి అని అంటే ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిందేనండి, అమెరికాలో ఆ కల్చర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ మధ్యకాలంలో అవి చూపించడం ఎక్కువైపోయింది. దారిని వెళ్తా అవి చూపించడము, వాళ్ళు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఎందుకు ఉంటున్నారు అని అనడం, ఇవి ఎక్కువైపోయినాయి. టైల్ గేటింగ్, కార్లో వెళ్తూ ఉంటామండి, వాళ్ళకి నచ్చలేదనుకో, ఇది లోపల ఇండియన్స్ ఉన్నారు, మనకి వీళ్ళు ఎందుకు వచ్చారు మన కంట్రీకి అనే ఫీలింగ్ ఉన్నోళ్ళు ఉన్నారనుకోండి, టైల్ గేటింగ్ చేస్తూ వస్తారు వెనక కావాలని, చాలా డిస్టెన్స్. ఈవెన్ ఇది మేము కూడా ఒకసారి ఫేస్ చేసామండి. అంటే మేము వేరే షాప్కి వెళ్ళి వస్తున్నాము, మామూలుగా అతను మేము స్లోగా వెళ్తున్నామని చెప్పి వస్తున్నాడు అనుకున్నాము. మేము ఫాస్ట్కి వెళ్ళినా కూడా అంతే ఫాస్ట్గా వస్తున్నాడు, సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అసలు ఆల్మోస్ట్ టచ్ చేయాలన్నంత ఫాస్ట్గా వచ్చి సడన్గా తిప్పుకొని పక్క లైన్లో నుంచి వెళ్ళిపోతారనమాట. అట్లా మాకు కూడా ఫేస్ చేసామండి, 1-2 సార్లు మేము కూడా ఫేస్ చేసాం. టైల్ గేటింగ్ ఈ మధ్య కాలంలో అనేది చాలా అంటే చాలా ఎక్కువైందండి. మనం యాక్చువల్గా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ మనం ముందు అబ్జర్వ్ చేయాలి కదా వాళ్ళు అసలు లిటరల్గా చేస్తున్నారా లేదా అని. అలా వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు వెళ్ళిపోతారు. సో అదొకటి. ఇంకొకటి స్కిన్ బేస్డ్ చేసుకొని తక్కువ చేసి చూడటం, స్కిన్ కలర్ని చూసుకొని మనం ఏదో తక్కువ వాళ్ళు గొప్ప అన్నట్టు చూడటం అనేది ఫస్ట్ నుంచి ఉందండి. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇంకా చాలా ఎక్కువైంది, చాలా వరస్ట్ అయిపోయింది అనమాట. ఇంకొకటి డ్రగ్స్ అండి. డ్రగ్స్ హై స్కూల్స్లో, మిడ్ స్కూల్స్లో చాలా వరకు ఈ మధ్యకాలంలో బాగా దొరుకుతాయండి వాళ్ళకి. ఎందుకు అని అంటే కొన్ని స్టేట్స్లో కొన్ని రకాల డ్రగ్స్ లీగల్ కూడా అండి. మనకి ఇండియాలో ఎగ్జాంపుల్ చెప్తానండి దీనికి సింపుల్గా. మనకి ఇండియాలో గంజాయి ఉందండి, గంజాయి ఇల్లీగల్ యాక్చువల్గా. అది ఎందుకంటే మత్తు పదార్థం కాబట్టి అది ఇల్లీగలే.
కానీ ఇక్కడ అమెరికాలో కొన్ని స్టేట్స్లోనే అది ఇల్లీగల్, కొన్ని స్టేట్స్లో అది లీగల్గా వాళ్ళు తెచ్చుకోవచ్చు, కొనుక్కోవచ్చు, తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మేముండే మిషిగన్ ఉందనుకోండి, మేముండే మిషిగన్లో లిటరల్గా గంజాయి అనేది లీగల్ అండి, లీగల్గా తెచ్చుకొని తాగొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ కొన్ని స్టేట్స్లో అది ఇల్లీగల్. సో లీగల్గా ఉండే స్టేట్స్లో ఏమవుతుందంటే ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది, అది ఈవెన్ స్కూల్స్లోనైనా సరే తెచ్చుకుంటారు వాళ్ళు, అట్లా ఉంటుందన్నమాట. స్కూల్ వాళ్ళు ఎంతవరకు అబ్జర్వ్ చేస్తారండి, ప్రతి ఒక్కళ్ళని చెక్ చేయలేరు కదా బ్యాగ్స్, ఇక్కడ అట్లా చేయడం కూడా తప్పనమాట. సో అది ఒకటి, అది ఒక వరస్ట్ థింగ్ అండి. ఈ మధ్య కాలంలో ప్రతిదీ ఎక్కువైపోయింది, దొంగతనాలు, లిటరల్గా ఇండియన్స్ హౌసెస్ మీద కూడా దొంగతనాలు జరగడము, ఇండియన్స్ని బెదిరించడము. ఇంకా దారుణం ఏంటంటే ఎక్కడన్నా వాకింగ్కి వెళ్తున్నారనుకోండి, ఈ మధ్యకాలంలో కొంతమంది వాళ్ళకి ఆ మైండ్లో ఉంటే కనుక చూపించేస్తున్నారు. ఎందుకుంటున్నారు ఇక్కడ, మీరు వెళ్ళిపోండి. ఇది మాకు తెలిసిన క్లోజ్ పర్సన్ ఒకళ్ళు ఫేస్ చేశారంటండి. మామూలుగా వాకింగ్కి వెళ్ళారంట పాపం. వాకింగ్కి వెళ్తే అక్కడ డౌన్ టౌన్లు ఇట్లాంటివి ఉంటాయి కదండి, అట్లా వెళ్తే ఒక అతను వచ్చేసి, నువ్వు అసలు ఇక్కడ ఎందుకు ఉన్నావు, నీకేం పని ఇక్కడ, నువ్వు మర్యాదగా వెళ్ళిపోతావా లేదా అని చెప్పి ఏళ్ళు చూపించను, ఏళ్ళు అంటే మీకు అర్థమైపోయిద్ది, ఒక ఫింగర్ చూపించను, ఇట్లాంటివి దరిద్రంగా చేస్తున్నారండి. వరస్ట్ ఆఫ్ వరస్ట్ అనమాట. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, థర్డ్ది జాబ్స్. నేను చెప్పడం మర్చిపోయానండి. ఈ అన్నిటి రీజన్స్ వల్ల ఇక్కడుండే ఇండియన్స్ చాలా అంటే చాలా భయపడతా ఉంటారండి. చాలా వరకు ఇండియన్స్ అయినా ఎవరైనా సరే 7 తర్వాత అమెరికన్స్ అయితే అసలు బయటికి రారండి. ఈ రీజన్స్ వల్లే ఇలాంటివి జరుగుతాయి, ఇలాంటి భయాలు ఉంటాయనే 7 తర్వాత మ్యాక్సిమం వాళ్ళు బయటికి రారు. మామూలుగా ఫ్యామిలీ పరంగా ఉండే వాళ్ళు అయితే అసలు బయటికి రారు. ఈవెన్ ఇండియన్స్ కూడా కొన్ని ప్లేసెస్లో అయితే 7 తర్వాత అసలు మనకు బయట కనిపించరండి. కొన్ని ప్లేసెస్లో 8 వరకు తిరగొచ్చు, కానీ మ్యాక్సిమం నైట్ అయిందంటే అసలు బయటకు రారు, బయట కనిపించరు కూడా. ఎందుకంటే బయటకు వస్తే ఏ మహానుభావుడు తీసుకొచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఎటు పక్క నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడు, ఏం తాగుంటాడో తెలియదు, వాడి మైండ్లో ఏముందో తెలియదు, వాడికి ఆ టైంలో ఏం పిచ్చి రేగిద్దో తెలియదు అనమాట. సో అంత దారుణంగా ఉంటుందన్నమాట. సో నైట్ టైం అసలు అంటే అసలు బయటకు వెళ్ళకూడదండి. ఇక్కడ మనకి ఇండియాలో అయితే నైట్ 12 దాకా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతాం. సిటీల్లో అయితే ఎట్లా పడితే అట్లా తిరుగుతాం. పల్లెటూళ్ళలో కూడా 10 దాకా 11 దాకా నైట్ హ్యాపీగా తిరిగేస్తామండి. కానీ ఇక్కడ అంత సీన్ ఉండదు. 7 లాస్ట్, 7 తర్వాత కొన్ని ప్లేసెస్లో బాగా సెక్యూర్డ్గా ఉండే ప్లేసెస్లో తిరుగుతారండి. మీరు నైట్ టైం న్యూయార్క్ అట్లాంటి ప్లేసెస్లో మీరు చూడొచ్చేమో, కానీ మిగిలిన ప్లేసెస్లో ఎక్కడ మీరు నైట్ 7 తర్వాత జనాలను చూడలేరు. ఒకవేళ చూసినా మన ఇండియన్ కమ్యూనిటీస్లోనే, అది కూడా మ్యాక్సిమం 8 వరకు. ఆ తర్వాత అసలు కనిపించరు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో, ఏం తీసుకొని వస్తారో, చేతులు ఎప్పుడు అవి ఉంటాయి, ఆ కారుల్లో పెట్టుకొని తిరుగుతుంటారు. మనం ఏమి చేయలేని పరిస్థితి, మనం అవి వాడము, మనం అవి మెయింటైన్ చేయము. కాబట్టి భయపడుతూనే బతకాలండి ఇక్కడ. ఇకపోతే మూడోది జాబ్స్ అండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జాబ్ మార్కెట్ అయితే వరస్ట్గా ఉంది. నాకు తెలిసినంతవరకు నేను ఈ మధ్యకాలంలో చాలామందిని విన్నాను, చూశానండి. జాబులు ఎన్ని లే ఆఫ్స్ జరుగుతున్నాయి అంటే అన్ని జరుగుతున్నాయి. జాబులు లేకుండా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఎంత దారుణంగా ఉంది అమెరికాలో కొంతమంది ఇండియన్స్ పరిస్థితి, ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. దూరపు కొండలు నునిపన్నట్టు మీరు ఇండియా నుంచి చూసి ఆహా ఓహా అనుకుంటారు, కానీ లిటరల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ గురించి నరకం అంటే నరకం చూస్తున్నారండి అమెరికాలో ఉండేవాళ్ళు. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు, ఎప్పుడు మళ్ళీ వస్తుందో తెలియదు. ఇది ఇండియాలో లాగా టక్క నౌకరీలో పెట్టంలోనే, లేకపోతే లింక్డ్ఇన్లో పెట్టంగానే టక్క ఫోన్ కాల్స్ రావడము, ఇంటర్వ్యూ ప్రాసెస్, ఇంటర్వ్యూ షెడ్యూల్ అంతా అయిపోవడము, ఆఫర్లు రావడం, 1-4 చేతుల్లో పెట్టుకొని ఉంటాము. ఇక్కడ ఇవన్నీ వర్కౌట్ అవ్వండి, అసలు అసాధ్యం అనమాట ఇక్కడ అయ్యి. సో ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు, మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతమంది అండి ఆ జాబులు లేక ఇబ్బంది పడతా, టెన్షన్ పడతా, ఎప్పుడు వస్తుందో తెలియక ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతా, కొంతమంది అయితే లిటరల్గా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇండియాకి పంపించేస్తున్నారండి. అంత దారుణంగా ఉంది. దీని గురించి నేను క్లియర్గా పరిస్థితి ఎలా ఉందనేది నేను నెక్స్ట్ వీడియోలో బిట్ బై బిట్ క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్. నేను చాలామందిని చూస్తున్నానండి,
నా కళ్ళతోటి నేను చూసింది, నేను మాట్లాడిన వ్యక్తుల గురించే చెప్తాను, రియల్ స్టోరీస్ చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాకపోతే సో జాబ్స్ పరిస్థితి అయితే అంత దారుణంగా ఉందండి. దయచేసి నేను చెప్పేది ఒకటే, ఇండియాలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటే కనుక ఎక్కువగా ఫైనాన్షియల్గా ఏమైనా సపోర్ట్ కావాలన్నా, ఏదన్నా కావాలన్నా ప్రెషర్ ఎక్కువ పెట్టబాకండి. కొంత టైం ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి చెప్తున్నాను. తప్పుగా అర్థం చేసుకోవద్దు దీని గురించి. ఇకపోతే ఫోర్త్ది లైఫ్ అనేది ఇక్కడ అస్సలు బాగోదండి. నాకు తెలిసింది చెప్తున్నాను. లైఫ్ అనేది అస్సలు బాగోదు. ఎందుకు అని అంటే వీసా ఇష్యూస్, కొత్త రూల్స్ పెడతారు. ఎప్పుడు ఏ రూల్ పెడతారో, ఎలా టర్న్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు బండలేస్తాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఇక్కడి నుంచి పొమ్మంటారో కూడా తెలియదు. సో వీసా ఇష్యూస్ అనేవి చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇక్కడ. ఆ తర్వాత వీసా మీద ఉండేవాళ్ళు ఎప్పుడు తిరిగి ఇండియాకి వస్తారో కూడా ఎవరికి తెలియదండి. ఎప్పుడు రిజెక్ట్ అవుతాయి, రెన్యూవల్స్ ఎప్పుడు ఆగిపోతాయి ఎవరికి తెలియదు. అదొకటి. రెండవది, ఇక్కడ గ్రీన్ కార్డ్ అనేది అంత ఈజీగా రాదండి. మినిమం అంటే మినిమం 14-15 ఏళ్ళు వెయిట్ చేయాలి. గొడ్డు చాకరీ చేసుకుంటా, టెన్షన్ పడతా. ఆ 15 ఏళ్ళు లైఫ్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ 15 ఏళ్ల లైఫ్ అనేది టెన్షన్ పడుతూనే బతకాలండి. అది స్టూడెంట్స్ కావచ్చు, లేదా H1B వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ 15 ఏళ్ళు, నేను L1 వాళ్ళ గురించి మాట్లాడలేదండి, H1B వాళ్ళు స్టూడెంట్స్. ఆ గ్రీన్ కార్డు వచ్చే వరకు లిటరల్గా వాళ్ళు ఇక్కడ ఉండాలి అనుకుంటే కనుక నిజంగా టెన్షన్ పడుతూనే లైఫ్ అంతా కంటిన్యూ చేయాలండి. 15 ఏళ్ళు టెన్షన్ పడుతూనే ఉంటారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చిందో తెలియదు, ఏ కొత్త రూల్ పెడతారో తెలియదు, ఎప్పుడు వీసా ఇష్యూస్ వస్తాయో తెలియదు, పిల్లలు ఇండియాకి వెళ్తే ఎలా సర్వైవ్ అవుతారో తెలియదు, ఫైనాన్షియల్గా బర్డెన్ ఎలా తీర్చుకోవాలో తెలియదు. చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయండి. మైండ్లో చాలా టెన్షన్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఆ గ్రీన్ కార్డు వచ్చినాక కొంచెం సెటిల్ అవుతారనమాట. అప్పటి వరకు ఆ టెన్షన్స్ అనేవి అన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. లైఫ్ అనేది బేసిక్గా అమెరికాలో నాన్ ఇమ్మిగ్రెంట్స్కి హ్యాపీగా స్మూత్గా అయితే జరగదండి. అంతవరకు 100% నేను చెప్పగలను. నేను చూస్తున్నానండి ఇక్కడ ఎందుకు భయం గుప్పెట్లో బతుకుతున్నారని పెట్టాను అని అంటే, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్య వల్ల కానీ, ఏదో ఒక ప్రాబ్లం వల్ల కానీ మనసులో కొంత భయాన్ని మోస్తూనే ఉంటారండి. గ్రీన్ కార్డు వచ్చే వరకు ఇక్కడ ఉండాలి అనుకుంటే కనుక వాళ్ళు టెన్షన్ పడుతూ భయపడుతూనే బతకాలి. మాకు ఎలాంటి టెన్షన్ లేదు, మేమంతా హ్యాపీ, మేము జాలీ, మాకు తిరిగే లేదు అనుకుంటే అది అబద్ధమే అవుతుందండి. అలా ఎవరైనా చెప్పారంటే ఖచ్చితంగా 100% అబద్ధమేనండి. ఎక్కడో 10% ఉండొచ్చు త్రూ కంపెనీ ద్వారా ఇక్కడికి వచ్చి జాబ్ సమస్యలు లేకపోవచ్చు. కాకపోతే జాబ్ సమస్య లేకపోవచ్చు కానీ రెన్యూవల్స్, వీసా ఇష్యూస్ ఇవైతే టెన్షన్ పడుతూనే ఉంటారండి. రెన్యూవల్స్కి వెళ్ళినప్పుడల్లా అయ్యిద్దా అవదా, ఇండియాకి వచ్చారనుకోండి స్టాంపింగ్ అవ్వదా, మళ్ళీ వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా, ఇన్ని టెన్షన్స్ మోస్తూనే ఉంటారండి. సో లైఫ్ అనేది స్మూత్గా, హ్యాపీగా, జాలీగా ఇండియాలో ఉన్నట్టు జరగదు, అంతవరకు కన్ఫామ్. సో బర్డెన్స్ అయితే మొయ్యాల్సిందే, ప్రాబ్లమ్స్ అనేది మొయ్యాల్సిందే, భయంగా బతుకుతూ ఉండాల్సిందే. ఇక్కడ నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. నా పర్సనల్ విషయం చెప్తున్నానండి. నాకైతే నేను భయపడుతూనే ఉంటున్నానండి. అంటే అట్లాగని ప్రతి చిన్న విషయానికి భయపడటంలా. నేనేదో వీసా రెన్యూవల్స్ ఇవన్నీ కాదు, పిల్లల విషయం భయపడతాను అనమాట. అమ్మో పిల్లలకి ఎలా ఉంటుందో ఏంటో, ఇప్పుడు కాపలా కాస్తాం. మిడ్ స్కూల్కి వెళ్తే ఎట్లా ఉంటుందో, హై స్కూల్కి ఎట్లా ఉంటుందో, పిల్లల్ని జాగ్రత్తగా కాపాడాలి కదా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా, వాళ్ళకి ఏ సమస్యలు రాకూడదు కదా. ఇది నా పర్సనల్గా నాకైతే ఆ చిన్న భయం అనేది కంటిన్యూస్గా ఉంటుందండి. వీసాలు వీటి గురించి నాకు పెద్ద భయం లేదు. ఇక్కడ కాకపోతే మనం చక్కగా ఇండియాకి వచ్చేస్తాం, హ్యాపీగా అక్కడ జాబులు చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, అది అసలు సమస్యే కాదు. కాకపోతే ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఏదో ఒక భయం. బయటికి వెళ్ళాలి అని అంటే పిల్లల్ని తీసుకొని గుడ్డిగా బయటికి వెళ్ళలేమండి. ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు తిరగడము, ఇష్టం వచ్చినట్టు చేయడము మనం చేయలేము. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూతో ఎవడుంటాడో, ఏ మైండ్ తోటి ఉంటాడో, ఎలా బిహేవ్ చేయాలనుకుంటున్నాడో ఎవరికి తెలియదు. వీళ్ళకున్న అమెరికన్స్ చాలామందిలో ప్రాబ్లం ఏంటంటే అండి, వీళ్ళకి ఫ్యామిలీ తోటి అంత బాండింగ్ ఉండదు. అంటే వాళ్ళకున్న ప్రతి ప్రాబ్లము షేర్ చేసుకునే అంత క్లోజ్నెస్ ఉండదన్నమాట. ఎవడి ప్రాబ్లం వాడిది. 12th వరకు చదివిస్తారు, బయటకు పంపించేస్తారు, మీ చావు మీరు చావండి అంటారు. సో ప్రతిదీ వాళ్ళు వచ్చి ఇక్కడ షేర్ చేసుకోలేరు పేరెంట్స్ తోటి. వీళ్ళు వెళ్ళి ప్రతిదీ వాళ్ళని జాగ్రత్త చేసుకోరు. కాబట్టి వాళ్ళకి మైండ్లో చాలా రన్ అవుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఏ టైంకి ఎట్లా బిహేవ్ చేస్తారనేది మనం ఊహించడం కూడా ఇంపాసిబుల్ అండి. కాబట్టి అమెరికాలో మన చుట్టూతో ఉండే వాళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ ఉండాలన్నమాట.
సో అమెరికాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసినంత వరకు అండి, ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, భయంగానే బతుకుతారండి. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నా పర్సనల్గా అయితే మేము కొంచెం ఫైనాన్షియల్గా ఈ స్ట్రగుల్స్ అన్ని తగ్గించుకొని ఫైనాన్షియల్గా కొంచెం బెటర్గా ఉందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే పెద్ద రోడ్లు ఉంటాయి, ఆ రోడ్ల మీద పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరగాలని అయితే కాదు, కేవలం ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అవుదాము, ఫ్యామిలీని కొంచెం సెటిల్ చేసుకుందామనే వచ్చాము. సో అలా ఎప్పుడూ టెన్షన్ పడుతూ భయపడుతూ బతకడమేనమాట ఇక్కడ లైఫ్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.